Matrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today session వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి బీడీఎస్ గురించి, బీడీఎస్ సీట్ మ్యాట్రిక్స్ గురించి. ఆల్రెడీ బీడీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. 20 నుంచి 22 వరకు ఇచ్చారు. ఓకే, సో ఆ వీడియో చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ సీట్ మ్యాట్రిక్స్. చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి అసలు బీడీఎస్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి సార్? ఓకే, ఎంబీబీఎస్ కాలేజెస్ మెనీ పేరెంట్స్ నో 57 కాలేజెస్ ఇవి ఉన్నాయి, 4 ఏమో మైనారిటీ వాళ్ళవి ఉన్నాయి, టోటల్ 61 అని. అసలు బీడీఎస్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అందులో గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయని డౌట్స్ చాలా ఉన్నాయి. సో నేను ఈ సీట్ మ్యాట్రిక్స్లో గవర్నమెంట్ కాలేజ్, నెక్స్ట్ రిమైనింగ్ ప్రైవేట్ కాలేజెస్ గురించి చెప్పి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి బీడీఎస్ వైపు ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఫ్యూచర్. ఓకేనా? కొద్దిమంది పేరెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, కొద్దిమందికి ఎంబీబీఎస్ వచ్చే అవకాశం ఉన్నా బీడీఎస్ చేస్తున్నారు. చాలా ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందని. డాక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఓకేనా, అలా ప్లాన్ చేసుకుంటున్నారు. బీడీఎస్ కూడా చాలా బాగుంటుంది, ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో డోంట్ అండర్ ఎస్టిమేట్ బీడీఎస్ అండ్ అదర్ కోర్సెస్ కంపేర్ విత్ ఎంబీబీఎస్. సో నేను ఫస్ట్ వెబ్సైట్లో చూపిస్తాను ఎక్కడ ఇచ్చారు అనేది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్లో ఇక్కడ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26 యాడ్ అండ్ టు ది మెరిట్ లిస్ట్. మళ్ళీ ఎవరినో యాడ్ చేశారు ఈరోజు. ఒక్క నిమిషం. కొత్తగా మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు వచ్చేసింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 2 స్టూడెంట్స్ని యాడ్ చేశారు. వాళ్ళు ఏదో ప్రాపర్ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తే మళ్ళీ 1 స్టూడెంట్ని యాడ్ చేశారు. మళ్ళీ ఈరోజు 2 స్టూడెంట్స్ని ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26 యాడ్ టు మెరిట్ లిస్ట్. రిమార్క్స్ ఇచ్చారు ఇక్కడ. వాళ్ళ పేర్లు వద్దులేండి మనకు, ఇద్దరు పేర్లు. యాజ్ పర్ ఆర్డర్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్ విప్ నెంబర్ 28 ఇది ఇచ్చారనమాట. అంటే హైకోర్టు ద్వారా పర్మిషన్ ద్వారా ఇద్దరు స్టూడెంట్స్ని మెరిట్ లిస్ట్లో యాడ్ చేశారు అని అర్థం. అలా ఎవరైనా స్టూడెంట్స్కి ప్రాపర్ డాక్యుమెంట్ లేక మాది ఫైనల్ మెరిట్ లిస్ట్లో రాలేదు, ఇప్పుడు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారంటే చేస్తారు. ఇది ప్రూఫ్. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ వెరీ క్లియర్గా ఇస్తారు మెరిట్ లిస్ట్లో. దీంట్లో దాచుకునేది ఏముండదు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వెరీ క్లియర్గా ఇస్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సీట్ మ్యాట్రిక్స్. బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26 సీట్ మ్యాట్రిక్స్. దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ బీడీఎస్ అడ్మిషన్స్ 2025-26 సీట్ మ్యాట్రిక్స్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. ఏమేమి కాలేజెస్ ఉన్నాయో చూద్దాం. కోడ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఒక్కటి గవర్నమెంట్ కాలేజ్ ఉంది మన తెలంగాణలో. అది ఎక్కడుందంటే హైదరాబాద్ అఫ్జల్గంజ్ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఇది గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్. ఇక్కడ వెరీ క్లియర్గా ఎలా చూసుకోవాలి అని అంటే, ఓసీజీ అంటే జనరల్, ఓసీఎఫ్ అంటే ఫీమేల్, ఎస్సీ గ్రూప్ 1 జనరల్, ఎస్సీ గ్రూప్ 1 ఫీమేల్, ఎస్సీ గ్రూప్ 2 జనరల్, ఎస్సీ గ్రూప్ 2 ఫీమేల్, ఎస్సీ గ్రూప్ 3 జనరల్, ఎస్సీ గ్రూప్ 3 ఫీమేల్, ఎస్టీ జనరల్, ఎస్టీ ఫీమేల్, బీసీఏ జనరల్, బీసీఏ ఫీమేల్, బీసీబీ జనరల్, బీసీబీ ఫీమేల్, బీసీసీ జనరల్, బీసీసీ ఫీమేల్, బీసీడీ జనరల్, బీసీడీ ఫీమేల్, బీసీఈ జనరల్, బీసీఈ ఫీమేల్. ఆ వర్డ్స్ అర్థం కావు కొద్దిమందికి, అందుకని చదివాను ఇది. బీసీఏ జనరల్ అంటే ఇందులో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వస్తారు, ఫీమేల్ అంటే ఓన్లీ గర్ల్స్ వస్తారు. ఓకే, ఇక్కడ కాలేజెస్ చూద్దాం ఫస్ట్. టోటల్ 12 ఉన్నాయి మనకి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్లో. 12 ఇచ్చారు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఇందులోనే ప్రతి కాలేజీకి 4 ఉంటుంది. ఒకటేమో నార్మల్, 2 స్పెషల్ కేటగిరీ, పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ, క్యాప్ కోటా, పిఎంసి, పోలీసులు ఎవరైనా డ్యూటీలో మరణిస్తే అన్ఫార్చునేట్లీ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ అనమాట, ఆ సీట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇవి 3 స్పెషల్ కేటగిరీ అండ్ ఓకే ఆంగ్లో ఇండియన్ 4 స్పెషల్ కేటగిరీ. ప్రతి కాలేజ్కి 4 ఉంటాయి. పీడబ్ల్యూడి, క్యాప్ కోటా, పిఎంసి, ఆంగ్లో ఇండియన్ 4 స్పెషల్ కేటగిరీ, 1 జనరల్ అనమాట. ఓకే, ఇది ఈ కేటగిరీస్ లేని వాళ్ళందరూ ఇక్కడ వస్తారు. ఓకే, ఇవి కూడా కేటగిరీ వైజ్ ఉన్నాయి. ఇలా చూసుకోండి. ఫస్ట్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. సెకండ్ కాలేజ్ వచ్చేసి కామినేని. థర్డ్ కాలేజ్ వచ్చేసి ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఎంఎన్ఆర్ కాలేజ్. చాలామందికి అసలు డెంటల్ కాలేజెస్ తెలియదు, అందుకని చెప్తున్నా. ఫోర్త్ వన్ వచ్చేసి మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం, మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం. ఫిఫ్త్ వన్ వచ్చేసి శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ. సిక్స్త్ వన్ వచ్చేసి పనినియా
మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. 7th వన్ వచ్చేసి మేఘ్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. 8th వన్ వచ్చేసి ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఆర్మీ కాలేజెస్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. 9th వన్ వచ్చేసి శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్. 10th వన్ వచ్చేసి తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. 11th వన్ వచ్చేసి మమత ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ బాచుపల్లి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మమత అండ్ ఖమ్మం రెండు ఇట్లా ఉంది డెంటల్. అండ్ లాస్ట్ ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఇది మహబూబ్ నగర్లో ఉంటుంది. ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఉంటుంది, ఎంబీబీఎస్ ఉంటుంది, డెంటల్ కాలేజ్ ఉంటుంది, సపరేట్ బిల్డింగ్. 12 కాలేజెస్ ఉన్నాయి మనకు సీట్ మ్యాట్రిక్స్లో. ఈ 12 కాలేజెస్ 4 పేపర్స్ ఉంది. ఓకే, వీటి అడ్రస్ ఇవి కావాలంటే మీరు టైప్ చేయండి, మీకు గూగుల్ వచ్చేస్తుంది అడ్రస్ ఏంటి అనేది. ఇది సీట్ మ్యాట్రిక్స్ అనమాట. ఇవి సీట్ మ్యాట్రిక్స్. ఎలా చూసుకోవాలి సార్ అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఉన్నారు, అన్ని ఓసీ జనరల్ ఎన్ని ఉన్నాయి, 22 ఉన్నాయన్నమాట. ఇంక్లూడ్ ఈ కాలేజ్లో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో ఎన్ని ఉన్నాయి, 22. ఓసీ జనరల్, ఓసీ ఓన్లీ 22 + 1 23, 24, 25, 26 ఉన్నట్లు. ఓకే, ఇది ఓన్లీ ఓసీ జనరల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఫీమేల్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇలా చూసుకోవాలి. ఎస్టీ ఫీమేల్లో 3 గవర్నమెంట్, అది 3 ఉన్నాయి, ఓన్లీ 3 ఉన్నాయి అనమాట ఎస్టీ ఫీమేల్కి గవర్నమెంట్లో. ఓవరాల్గా ఎలా చూసుకోవాలి అంటే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మొత్తం. ఈ ఓవరాల్గా టోటల్ 12 కాలేజెస్లో నేను చెప్తా, అది మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు ఎస్టీ జనరల్ ఉంది లేదా ఎస్టీ ఫీమేల్ ఉంది, ఎలా చూసుకోవాలి అని అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఈ సీట్స్ అన్నీ, ఈ రోలో ఉన్న సీట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయండి. ఈ రోలో సీట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయండి, అన్ని కాలేజెస్ 12 కాలేజెస్. లేదు ఈ 3 కాలేజెస్దే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్, కామినేని, ఎంఎన్ఆర్. ఎస్టీ జనరల్ ఎన్ని ఉన్నాయి, 5, 6, 7 ఉన్నాయి అనమాట. ఏది 3 కాలేజెస్లో 7 ఉన్నాయి, 3 కాలేజీలో 7 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టీ జనరల్లో 7, 8, 9, 10, 14, 15, 16, 17, 21, 22, 23. ఎస్టీ జనరల్లో 24, 25 ఉన్నట్లు అనమాట. ఎస్టీ జనరల్లో టోటల్ 12 కాలేజీలు 25. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి ఇంక్లూడింగ్ ఆల్. ఓకే, మీకు సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది వెరీ క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడున్న కేటగిరీస్, ఈ కాలేజెస్ చూసుకొని కౌంట్ చేసుకొని పాసిబిలిటీస్ని కొంతవరకు ఎస్టిమేట్ చేయొచ్చు. లేదు సార్ మాకు సీట్ నెంబర్తో సంబంధం లేదు, ఒక్క సీట్ ఉన్నా మేము అప్లై చేసుకుంటాము అంటే అప్లై చేసుకోండి. ఇందులో మీకు ప్రయారిటీ వైజ్గా అంటే టాప్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్డ్గా, లేదంటే మీకు ఎక్కడ దగ్గర గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా సరే, రిమైనింగ్ మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్డ్గా చేసుకోవచ్చు. ఇఫ్ పాసిబుల్ ఐ ఆల్సో విల్ అప్లోడ్ వన్ వీడియో అబౌట్ ప్రయారిటీ లిస్ట్, 12 మెడికల్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్ యొక్క లిస్ట్. ఓకే, ఇది మీరు ఎంబీబీఎస్కి ఆల్టర్నేటివ్, అది రావట్లేదు అంటే దీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకుని బీడీఎస్ మాత్రం అప్లై చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో కూడా ఎలా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ అంటే, గివ్ ఆల్ కాలేజెస్ ఇన్ వెబ్ ఆప్షన్స్. 12 కాలేజెస్ ఇవ్వండి. కొద్దిమంది ఎంబీబీఎస్ క్లియర్గా మెన్షన్ చేశాను నేను, అన్ని కాలేజెస్కి ఇవ్వండి అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో కంపేర్ చేసుకొని 35 కాలేజెస్ ఇచ్చారు, రౌండ్ 1లో సీట్ రాలేదు. ఆల్రెడీ ఎగ్జాక్ట్ 35 కాలేజెస్ అని చెప్పాను, 42 కాలేజెస్ కొద్దిమంది ఇచ్చారు, కొద్దిమంది అయితే అబ్నార్మల్గా 12 కాలేజెసే ఇచ్చారు. ఓకే, ఏంటి సీట్ వస్తుందని, వాళ్ళకి సీట్ రాలేదనమాట. అలా నేనేం చెప్తున్నానంటే బీడీఎస్లో సీట్ రావాలంటే ఫస్ట్ మొత్తం 1 to 12 కాలేజెస్ ఇవ్వండి వెబ్ ఆప్షన్స్. మీకు ఇష్టమైనవి పైన ఇవ్వండి, నార్మల్ కాలేజెస్ కింద ఇవ్వండి, మీకు ఇష్టం లేనివి లీస్ట్ ప్రయారిటీ ఉన్నాయి లాస్ట్కి ఇవ్వండి. ఓకే, కౌన్సిలింగ్ ఎలా చూస్తుంది అంటే ఫస్ట్ బెస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని తీసుకొని ఆ అబ్బాయి ఏం అడిగాడు, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ కాలేజ్ అడిగాడో చూసి ఆ కాలేజ్ అలాట్ చేస్తారు. అలా ర్యాంక్ వైజ్గా మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు 3 స్టూడెంట్స్ ఉన్నారు, 3 స్టూడెంట్స్. ఓకే, ఈ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అనుకోండి. ఫస్ట్ ఈ స్టూడెంట్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసేస్తుంది ఫాస్ట్గా. ఆ అబ్బాయి ఏం అడుగుతుంది, ఈ స్టూడెంట్ అడిగిన తర్వాత మిగిలినది సెకండ్ స్టూడెంట్ని, ఓకే లాస్ట్కి థర్డ్ స్టూడెంట్ని, ఇలా చూస్తుంది కౌన్సిలింగ్. ప్రతి స్టూడెంట్కి పై వైపు నుండే చూస్తుంది, వెబ్ ఆప్షన్స్ వాళ్ళు ఎలా ఇచ్చారో ఆ పైన కాలేజ్ ఇద్దామనే ట్రై చేస్తుంది కౌన్సిలింగ్. సో ఇది మిస్ చేసుకోకండి. ఎంబీబీఎస్లో మిస్టేక్ చేసి చాలామంది లాస్ అయ్యారు. ఓకే, దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను, ఎవరెవరు ఎలా మిస్టేక్ చేశారో. ఓకే, అండ్ ఈ బీడీఎస్ అప్లై చేసుకునే వాళ్ళు కూడా మిస్టేక్ చేయకండి. టాప్ నుంచి నార్మల్ వరకు
ఇవ్వండి కాలేజెస్. ఓకే, మీకు వస్తే ఈ కాలేజ్ వస్తుంది, రాకుంటే ఈ కాలేజ్ వస్తుంది, రాకుంటే ఈ కాలేజ్ వస్తుంది. ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ మీకు బెస్ట్ అయి ఉంటుంది. ఇదండి నేను బీడీఎస్ కౌన్సిలింగ్ గురించి. సో ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది వెబ్ ఆప్షన్స్. మీకు ఐడియా ఉంది కాలేజెస్ గురించి అంటే ఇమ్మీడియట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది మిస్ చేసుకోకండి. క్లియర్ చెప్తున్నా, వీడియోస్ చేసిన వాళ్ళు కూడా వెల్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. యూస్ఫుల్ వీడియోస్ ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రౌండ్ 1లో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మిస్టేక్ చేశారు కదా, ఫేజ్ 2లా అన్ని కాలేజెస్ ఇవ్వండి అని సజెస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చూసేవాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్, ఓకే సార్ స్టేట్ కౌన్సిలింగ్ మేము ఇప్పుడు చేయాలని డిసైడ్ అయినాం. ఇన్ని రోజులు స్టేట్ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ వస్తుంది అనుకున్నాం, బట్ మాకు ఎంబీబీఎస్ రావట్లేదని అర్థమవుతుంది. సో స్టేట్లో బీడీఎస్ అప్లై చేస్తాం, బీడీఎస్ అప్లై చేసుకుంటాం. ఆల్ ఇండియా కోటా కూడా బీడీఎస్ అప్లై చేసుకోవాలా సార్? సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ పెడితే అంటే చేసుకోండి. ఓకే, ఆల్ ఇండియా కోటా కూడా మీరు బీడీఎస్ చేయాలని డిసైడ్ అయితే చేసుకోండి. ఓకే, మీకు అక్కడ ఏదైనా బెటర్ కాలేజ్ వస్తే అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ ఏదైనా బెటర్ కాలేజ్ వస్తే ఇక్కడికి రావచ్చు. ఇంకొకటి, తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ వర్సెస్ బీడీఎస్ ఇక్కడ సీట్ వస్తే ఎంబీబీఎస్ ఇస్తారా, ఎంబీబీఎస్కి అలౌ చేస్తారా అని డౌట్స్ ఉన్నాయి. అలా ఏం కాదు, మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవ్వండి. మీకు సీట్ వచ్చేసరికి ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా ఇటువంటి విషయాలు ఏమైనా డౌట్ ఉంటే కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళు క్లియర్ చేస్తారు. మీకు అఫీషియల్ డేటా అనేది వాళ్ళు ఇస్తారు. మీకు ఒకవేళ చాలా టెన్షన్ అవుతుంది అంటే, లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి. ఓకేనా, నా వైపు నుండి కాల్ చేయండి, నా వైపు నుండి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.